మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండలో నిన్న జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో రిజల్ట్స్ వచ్చినాయో దాంట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2050 ర్యాంక్ వచ్చినా వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. కానీ బీసీడీ వాళ్ళకి 820 లోపే. 2000 ర్యాంక్ వస్తే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. బీసీడీ వాళ్ళకు 820 మార్కులు వస్తే 20 ర్యాంక్ వచ్చే 21 వచ్చినా రాదు. అదే ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే బీసీడీలకు 228 ర్యాంక్ వస్తే ఉద్యోగం రాలే. కానీ ఈడబ్ల్యూఎస్ 1948 ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగం వచ్చింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీల కంటే కూడా అత్యధికంగా లబ్ధి పొందుతున్నటువంటి వర్గంగా ఇవాళ ఈడబ్ల్యూఎస్ తయారైపోయింది. వాస్తవానికి ఇట్లా అన్ని జిల్లాల్లో జరిగినటువంటి ఘోరం ఇదే. వాస్తవానికి రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఎదిగినటువంటి వర్గాలకు సమాన స్థాయిలో వాళ్ళు ఎదగగలుగుతారనేది రాజ్యాంగం ఆలోచన. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా కర్కశంగా ఈడబ్ల్యూఎస్ కోటాను 10% ఫిక్స్ చేస్తూ ఉభయ సభల్లో బిల్లు పాస్ చేసి రాష్ట్రాలకు అప్పచెప్పారు. రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలని లేదు. తమిళనాడు మేము చేయకపోని చెప్పేసింది. కేవలం అక్కడ 2-3% మంది కంటే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఈడబ్ల్యూఎస్ కోటాను ఆగమేఘాల మీద ఎలాంటి సర్వే కానీ ఎలాంటి కమిషన్ రిపోర్ట్ కానీ లేకుండా 10% ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇవాళ డిఎస్సిలో కేవలం 110 ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ కు రావాల్సి ఉంటే 1100 ఉద్యోగాలు వాళ్ళకు పెండింగ్. ఇలా గ్రూప్ 1లో అదే పరిస్థితి, ఐఏఎస్ లో అదే పరిస్థితి, ఎక్కడ చూసినా ఇదే దుర్మార్గం జరుగుతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మా బీసీ ప్రజలు నష్టపోతా ఉన్నారు. ఒక బీసీలే కాదు, ఈ ఈడబ్ల్యూఎస్ కోటా 1 or 1.5% ఫిక్స్ చేస్తే మిగిలినటువంటి 8%, 8.5% ఓపెన్ లో కలిపితే అందులో ఓసీలకు కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా పోటీ చేసుకునేటువంటి ఏది ఆ ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ఇది బీసీలకు, బీసీ నిరుద్యోగ యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మూడోసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆయన అతి త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. వాస్తవానికి రిజర్వేషన్ ఉన్నది పేద వర్గాలను పైకి తీసుకురావడానికి. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్దోళ్ళని ఇంకా పెద్దగా చేయడానికి ఈ ఈడబ్ల్యూఎస్ పెట్టి వాళ్ళ కొంపలు ముంచాడు. మధ్యప్రదేశ్ హైకోర్టు క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాను మొత్తం ఉన్నటువంటి ఉద్యోగాలు 100 అయితే అందులో 50% ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ పోగా మిగిలిన 50లో అప్ టు 10% అన్నది. మిగిలిన 50లో అప్ టు 10% అన్నది. కానీ కేసీఆర్ దుర్మార్గంగా ఈ 100 నుంచి 10% తీయడం వల్ల ఇలా వేలాది ఉద్యోగాలు పొందడంలో బీసీలు నష్టపోతా ఉన్నారు.